ఇక ప్రభుత్వ బడుల్లో ప్రకంపనలు, అలాగే పల్లెపాటికి అధికారులు వెళ్తే స్వర్ణాంధ్ర వచ్చేస్తుంది అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నటువంటి తీరు మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా 3 నెలల్లోగా ఏ ఆధారిత పన్నుల వ్యవస్థ 1,34 లక్షల కోట్ల రాబడి లక్ష్యంగా పనిచేయాలని చంద్రబాబు గారు చెబుతున్నారు. అలా చేయగలిగితేనే మనం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన చెబుతున్నారు. మరి సంపద ఎక్కడి నుంచి సృష్టిస్తారు? అయితే సంపద అనేది ఆంధ్రప్రదేశ్లో తాగుబోతుల ద్వారానే, మద్యం ద్వారానే వస్తుందన్నట్లుగా పరిస్థితి ఉంది. 33,882 కోట్ల రాబడి అంచనా వేస్తున్నారటండి. సో ఇది అయితే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలతో కంటే ఇక్కడ తక్కువ ఉందని చెప్పి మళ్ళీ ముక్తాయింపు అధికారులు చెప్పారని కూడా రాశారు. సో 33,000 కోట్లు గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రకంగా పెరగటం కానీ, ఈ చివరికి మద్యం ఆదాయమే ప్రజలకి సంపదని అనుకోవాలా కృష్ణరాజు గారు? పన్నులు కానీ ఇతర ఇది ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితిలో ఉంది. నిజంగా దివాళా తీసింది కూడా చెప్పాలండి. ఎందుకంటే ఒకవైపు వ్యాపారాలు లేవని మన వ్యాపారస్తులు గగ్గోలు పెడతారు. అలాగే ప్రజలకు సంబంధించి కూడా నిత్యావసర వస్తువులు ధరలు పెరగటం, కరెంటు ఛార్జీలు పెరగటం, ఎక్కడ చూసినా గానీ ఎవరూ సంతోషంగా లేరు. అది ఒక ఆస్పెక్ట్. అయితే మీరు చెబుతున్నారు కరెంట్ ఛార్జీలు అసలు మేము పెంచమని చంద్రబాబు గారు కానీ, ఈ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు కానీ అసలు తగ్గిస్తామని చెప్పిన పెద్ద మనుషులు పెంచలేదని చెబుతారు. ఇంకో వేరే ఛార్జెస్ పేరు మీద పెంచుతున్నారు కదా. మరి ఎందుకు ఇట్లా జనాన్ని మాయ చేయాలి? ఇది ఒకవైపు ప్రజల మీద విపరీతమైన ఆర్థిక భారాలు మోపటం, మరోవైపు రెవెన్యూ జనరేషన్స్ కి ఆస్కారం లేకపోవడంతో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అనేది ఆర్థికంగా అధోగతి పాలైంది, దివాళా చేసే స్థితిలోకి వచ్చింది. ఒక ఉదాహరణ ఏంటంటే, గత ఏడాది ఏప్రిల్తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్లో జిఎస్టి వసూళ్లలో దాదాపు 22% తగ్గుదల కనిపించిందండి. పెరక్కపోగా మీకు 2024-25లో 3,552 కోట్ల రూపాయల జిఎస్టి రెవెన్యూ ఉంటే ఏపీలో, అది ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి పాలనలోకి వచ్చినప్పటికీ 2,758 కోట్లకు తగ్గిపోయింది. అంటే దాదాపు 22% రెవెన్యూ తగ్గింది జిఎస్టి వసూళ్లలో. ఇది ఒక్కటి చాలండి. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థికంగా పరిస్థితులు బాగా లేవు, వ్యాపారాలు లేవు, వాణిజ్యం పరిస్థితి కూడా అటకెక్కింది అని చెప్పడానికి ఈ ఒక్క ఫిగర్ చాలు మనకది. రెండోది, ఈ రోజున భారతదేశంలో ఏడాది కాలంలో 1,75,000 కోట్ల రూపాయల అప్పులు చేసిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. మనకన్నా చాలా రెట్లు పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ కావచ్చు, లేకపోతే మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే యూపీ కావచ్చు, ఏవి కూడా ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేయలేదు. దేశంలో ఏ రాష్ట్రము చేయనంత అప్పు చేసిన ఆంధ్రప్రదేశ్ ఈ రోజున కేవలం అప్పులతో నెట్టుకొస్తుంది. అంతేకాకుండా ఐసీయూలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పడేసి ఈ అప్పులు అనే ఆక్సిజన్ మాస్క్ పెట్టి దాన్ని బతికించే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అమరావతి పేరుతో వేలాది కోట్ల రూపాయలు అక్కడ కుమ్మరించి ఇతర ప్రాంతాలకు అన్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఏపీ అనేది ఈ రోజున ఆర్థికంగా అధోగతి పాలైంది, అప్పులు పాలైంది. ఆర్థికంగా అయితే మద్యం గురించి కూడా ఒక మాట మాట్లాడండి. మద్యం ఆదాయమే ఇప్పుడు ప్రధాన ఆదాయంగా మారిందా? 33,000 కోట్లు సంపాదిస్తారంట. ప్రజల నుంచి ఈ రకంగా మద్యం తాగుబోతులను చేసి జనాన్ని ఈ రకంగా చేయటం మంచిదేనంటారా? ఇప్పుడు మద్యం ఆదాయం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. ప్రభుత్వానికే కాదండి, ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలకు కూడా ప్రధానమైన ఆదాయ వనరు. అది గమనించాలి మనం. దీంట్లో వారి వాటా ఎంత ఉందో మీకు తెలుసు. మీకు 2014-19 ఆ మధ్య కాలంలో అంటే చంద్రబాబు నాయుడు గారి గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయలు మద్యం ద్వారా ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగింది. వారంతా కూడా స్వాహా చేశారని చెప్పి అప్పటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ స్పష్టంగా చెప్పిందండి. దాని మీద ఏసీబీ కూడా కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసు నమోదు చేసి వారు దర్యాప్తు చేస్తున్న దశలో ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలో రావడంతో ఆ దర్యాప్తు అనేది అటకెక్కింది. నిజానికి అది దర్యాప్తు చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఏ3 అండి, దాంట్లో ఏ3 ఉంటాయి. ఇప్పటికి బహుశా ఆయన కూడా అరెస్ట్ చేసి ఉండేవారేమో. తిరిగి మళ్ళీ జగన్ ప్రభుత్వం అధికారంలో కూర్చుంటే వీరు ఏ రోజు ఏం చేస్తున్నారంటే విచ్ హంటింగ్, మీరు మా మీద కేసులు పెడతారా, కాబట్టి ఇప్పుడు మీ మీద కేసులు పెడతాం అని చెప్పి పెడుతున్నట్టుగా ఉంది. దానికి
ఆ దానికి చెప్పిందండి. సుప్రీంకోర్టు నిన్న చేసిన వ్యాఖ్యలే దానికి మనం ఒక నిదర్శనంగా భావించాలి కేసీఆర్ గారు. రైట్. రాజీవ్ గారు చెప్పండి, ఈ ఆదాయం పెంచుకోవాలని చంద్రబాబు గారు తెగ చెప్తున్నారట. అయితే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాణిజ్య పన్నులు అలాగే అటవీ శాఖల ఆదాయంలో తగ్గుదల ఉంది, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కొంత పెరిగిందని చెప్పారట. ఆ, అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి 12,717 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. అంటే యాక్చువల్గా 20,000 కోట్లు పైగా ఎంతో రావాలనుకుంటే 22,000 కోట్లు ఎంతో, అది చెప్పకుండా తగ్గింది. 24-25లో ఇదే కాలానికి కేంద్రం నుంచి వచ్చిన 17,170 కోట్ల కంటే ఇది 29% తక్కువ అంట. అంటే జగన్ గారి టైంలో వచ్చిన డబ్బుతో పోలిస్తే చాలా తగ్గింది కదా కేంద్ర ప్రభుత్వ ఆదాయం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మద్యం మీద ఆధారపడే ప్రభుత్వాన్ని నడపాల్సిన పరిస్థితి. 33,000 కోట్ల తీసుకెళ్తారట. ఇంతకుముందు 27,000 28,000 కోట్లు ఉంటే. దీని మీద మీరేమంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చేసింది. ఎందుకు చెప్తున్నానంటే, నెల్లూరు నగరంలో ఒక భారీ వైన్ షాప్ ఓపెన్ అయింది సార్. ప్రీమియం స్టోర్ అంటారట దాన్ని. అదట మన ఇండియాలోనే అతిపెద్ద మద్యం దుకాణం అట. అంటే నెల్లూరుకి తీసుకొచ్చినటువంటి అతిపెద్ద పెట్టుబడులు పెట్టేటటువంటిది ఏంటంటే మద్యం దుకాణం తెచ్చింది ప్రభుత్వం. అదే విధంగా మా విశాఖపట్నంలో దసపల్లా హిల్స్ రోడ్ లైన్ లో ఓ పెద్ద మద్యం షాపు. ఏంటంటే అది బంగారం షాప్ ఏమో అనుకున్నాను. బంగారం షాపో లేదంటే ఏదైనా పెద్ద బట్టల స్టోరో లేదా మల్టీ బ్రాండెడ్ స్టోరో అనుకున్నాను. తేరా చూస్తే అది మద్యం షాప్. ఏమంటే ప్రీమియం స్టోర్ అట. అంటే పెద్ద స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు మద్యాన్ని ప్రజలకు పట్టించి వారి రక్తాన్ని పీలుస్తుంది ఈ ప్రభుత్వం. కేవలం మద్యం మీద వచ్చినటువంటి ఆదాయంతోనే బతుకుతామని చెప్తుంది. ఓ పక్క చూస్తే అప్పులు పాలైపోయాం అంటున్నారు, మరో పక్క చూస్తే ఏదన్నా ప్రాంతానికో ఏదన్నా మీటింగ్కో వెళ్తే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా సుదూర ప్రాంతాలకి హెలికాప్టర్ లోనో లేదంటే ఫ్లైట్ లోనో స్పెషల్ ఫ్లైట్ లోనో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే ఆయన మీద పడేసినటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇతరులకో ఇప్పుడు నేను అడుగుతున్నా, ఏ చిన్న ప్రోగ్రామ్కి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారికో స్పెషల్ ఫ్లైట్, పవన్ కళ్యాణ్ గారికో స్పెషల్ ఫ్లైట్, నారా లోకేష్ గారికో స్పెషల్ ఫ్లైట్. అంటే రాష్ట్రం ఏమో దివాలా తీసిందని ఓ పక్క చెప్తారు, అప్పులు కుప్ప అయిపోయిందని ఓ పక్క చెప్తారు, ప్రజలకు మంచి చెయ్యండి అంటే బాబు మా దగ్గర డబ్బులు లేవు, పథకాలు చూస్తే భయం వేస్తుంది అంటున్నారు. మరి స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి తిరిగినప్పుడు భయం వేయట్లేదు ఈ కూటమి ప్రభుత్వానికి అని అడుగుతున్నా. రెండో విషయం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మద్యానికి సంబంధించినటువంటి ప్రైస్ కొంచెం ఎక్కువగా ఉంటే అమ్మ ఒడి నాన్న బుడ్డి అని చెప్పి దిక్కుమాలిన ప్రచారాలు చేశారు. మరి ఈ రోజు అమ్మ ఒడి లేదు, కానీ నాన్న కిడ్నీలు కొట్టేసేటటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది మద్యం పేరు చెప్పి. రెండోది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 43,000 బెల్ట్ షాపుల్ని తొలగించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ రోజు చూస్తే తక్కువలో తక్కువ 1,00,000 బెల్ట్ షాపులు ఉంటాయి సార్ ఆంధ్రప్రదేశ్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ప్రతి ఊర్లో కూడా గ్రామాన కూడా బెల్ట్ షాపులు ఒక జాతరే జరుగుతుంది. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పర్మిట్ రూములు తీసాడు, వీళ్ళు వచ్చి మళ్ళీ పర్మిట్ రూములు పెట్టేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిక్కర్ షాప్స్ యొక్క టైమింగ్స్ తగ్గించాడు, సేల్స్ తగ్గించాలి అని చెప్పి. కానీ వీళ్ళు వచ్చి ఆ లిక్కర్ షాప్స్ ఈ రోజు 24 గంటలు నడిచేటటువంటి దుకాణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక మద్యం దుకాణమే. 24 గంటలు దొరికేటటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే అది ఒక మద్యం బాటిల్ మాత్రమే. రెండోది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత షాపుల సంఖ్య తగ్గించాడు, కానీ చంద్రబాబు నాయుడు వచ్చి షాపుల సంఖ్య మరింత పెంచుతూ సొంతంగా వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలే ఈ యొక్క మద్యం దుకాణాల్లో వాటాలు పొందుతూ ఓ పక్క రాష్ట్రానికి ప్రభుత్వ ఖజానాకి డబ్బులు తీసుకురావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సంస్థలు తెచ్చారు. ఆయన తెచ్చిన సంస్థలు కూడా వీళ్ళు తెచ్చామని చెప్పుకుంటూ దొంగ ప్రచారాలు ఒకవైపు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రాష్ట్ర వాటాలను కూడా తీసుకురాలేనటువంటి చేతగాని దద్దమ్మ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని ఫిగర్స్ చెప్తున్నాయి, నేను చెప్తున్నటువంటి మాట కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం సహకారం పెద్ద ఏం లేదు కదా, మాది ఇండివిజువల్ ప్రభుత్వం, వాళ్ళు వేరే ఇండివిజువల్ ప్రభుత్వం. కానీ ఇది కూటమి ప్రభుత్వం, వీళ్ళ తాలూకా మంత్రులు అక్కడ ఉన్నారు, వాళ్ళ తాలూకా మంత్రులు ఇక్కడ ఉన్నారు. మరి అలాంటప్పుడు గుజరాత్ కో బీహార్ కో ఏ విధమైనటువంటి కేటాయింపులు వస్తున్నాయో ఆ విధమైనటువంటి కేటాయింపులు చంద్రబాబు నాయుడు తేవాలి కదా. అంటే చంద్రబాబు నాయుడు తీసుకురాకపోవడం అంటే ఆయన ఒక అసమర్థత కదా. చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర బాగు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసులు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా కలిగించాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలా దుష్ప్రచారాలు చేయాలి, దీని మీద పెట్టినటువంటి దృష్టి తప్పితే రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న శూన్యం. మద్యం మీద బతికేటటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. రైట్. మీరు చెప్పినట్టు ఒక వాస్తవం ఏంటంటే, ప్రధానమైనటువంటిది కేంద్రం నుంచి 29% తగ్గిందని వాళ్ళే చెప్తున్నారు. సో అంటే జగన్ గారి టైంలో 32,000 33,000 కోట్లు వస్తే చంద్రబాబు గారి టైంలో అది 20,000 కోట్లకు పడిపోయిందని అంకెలతో సహా మొన్న మధ్య బొగ్గన గారు కూడా వివరించారు.